హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, చాలా కాలంగా డిఎస్సి కోసం ఏపీలోని నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్, మరి టీచర్ గ్రాడ్యుయేట్స్, ముఖ్యంగా బీఈడీ డిఈడి చేసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా కాలం నుంచి ఇంచుమించు 18లో డిఎస్సి ఇచ్చారు. ఇప్పుడు ఇది 25వ సంవత్సరం, ఇంచుమించు 7 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. దాంతో భాగంగా లక్షల మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం గవర్నమెంటు 16,000 కంటే పైచిలుకు పోస్టులతో నోటిఫికేషన్ అనౌన్స్ చేసింది. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో 10 రోజులంటే 10 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి మరి మంత్రి లోకేష్ గారు చాలా స్పష్టంగా ఈరోజు ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది. డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరో 10 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని శనివారం నాడు ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే మే నెలలో తల్లికి వందనం, అన్నదాత, అలాగే ఇక్కడ గమనించండి సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇటీవల విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేటప్పటికీ 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించడం మనకి ఇంతకుముందే తెలుసు. అయితే మొత్తం మీద మీరు గమనించవచ్చు, జూన్ నాటికి వీళ్ళకి పోస్టింగ్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదేమైనా కానీ ప్రభుత్వం అనేక మార్లు ఈ డేట్స్ మార్చడం అనేది ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులకి చాలా ఇబ్బందికరంగాను, వాళ్ళ యొక్క మరి మానసికంగా వాళ్ళకి ఎంతో ఇబ్బందికరంగా ఇది తలపిస్తూ ఉంది. ఎంతోమంది నిరుద్యోగులు దీనికోసం ఎదురు చూస్తున్నారు. పెళ్ళైన గృహిణులు కూడా ఈ నోటిఫికేషన్ కోసం అని చెప్పేసి కోచింగ్లు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒక 10,000 కంటే ఎక్కువ, ఇంచుమించు 16,347 పోస్టులకు ఈ నోటిఫికేషన్ రాబోతుంతో ఒక పక్క సంతోషంతో పాటు ఇది ఎప్పుడు ఇస్తారా, ఇది ఇస్తే బాగుండు అనే వాళ్ళ యొక్క అంతర్మదనం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ ప్రస్తుత గవర్నమెంటు ఫిల్ చేస్తుందని చెప్పేసి అంతా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.